మంచిర్యాల జిల్లా భీమారం సమీపంలోని జోడువాగుల దగ్గర బ్రిడ్జి రోడ్డు మరమ్మతు పనుల్ని పరిశీలించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ 2 రోజుల్లో రోడ్డు మరమ్మతు పనుల్ని పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఎమ్మెల్యే వివేక్ రోడ్డు మరమ్మతుల కోసం కేంద్రం మంత్రుల్ని అడిగి 1,8,00,000 శాంక్షన్ చేయించామని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో చాలా చోట్ల అటవీ శాఖ అనుమతులు తీసుకుని రోడ్లు నిర్మిస్తామని అన్నారు వివేక్. జోడువాగులో NH63 రోడ్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా దీనికి మరమ్మతు చేసే అవసరం ఉంది. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు 15 కోట్ల రూపాయలు ఈ NH63కి మరమ్మతు చేయడానికి ఆ రోజులలో శాంక్షన్ చేయించడం జరిగింది. దాని తర్వాత మళ్ళొకసారి NH63ని రోడ్ మంచిగా చేయాలని చెప్పి టెండర్లు పిలిచి మధుకాన్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. కానీ ఈ 12 కిలోమీటర్ల స్ట్రెచ్ ఈ జోడువాగు ఏదైతే స్ట్రెచ్ ఉన్నదో ఇది ఫారెస్ట్ ఏరియాలో వస్తుంది. దీనికి ఫారెస్ట్ పర్మిషన్ లేదని చెప్పి మధుకాన్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్కి వారు రాయడం జరిగింది. ఇది మేమేం చేయలేము, ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉంది, మీరు పర్మిషన్ తీసుకొచ్చినప్పుడు మేము పని చేస్తామని చెప్పి మధుకాన్ వాళ్ళు లెటర్ రాశారు గవర్నమెంట్కి. అయితే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదని చెప్పి ఈ స్ట్రెచ్ని ఈ టెండర్లో నుంచి తీసేసి ఈ తక్కిన రోడ్ అన్నీ పనులు కూడా చేయడం జరిగింది. అయితే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మధుకాన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎందుకు చేస్తలేరు అని చెప్పినప్పుడు వారు ఇదే చెప్పారు, సార్ ఫారెస్ట్ పర్మిషన్ లేదు, అందు గురించి ఈ స్ట్రెచ్ 12 కిలోమీటర్ స్ట్రెచ్ని మేము చేయడం లేదు, మా స్కోప్ ఆఫ్ వర్క్ నుంచి తీసేసిండ్రు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మొన్న కేంద్రానికి వెళ్ళినప్పుడు కూడా ఎంపీ గారు వంశీ గారు, నేను, ముఖ్యమంత్రి గారు, రోడ్స్ అండ్ బిల్డింగ్ మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు మేమందరము నితిన్ గడ్కరీ గారికి కోరడం జరిగింది, సార్ ఇక్కడ మాకు 4 లేన్ రోడ్ కావాలి, స్పెషల్ శాంక్షన్ కావాలి, సుమారు 100 కోట్ల రూపాయల కోసం అని చెప్పి కూడా నితిన్ గడ్కరీ గారిని కోరడం జరిగింది. అయితే ఈ ఫారెస్ట్ క్లియరెన్సెస్ ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో చాలా చోట్ల కూడా ఫారెస్ట్ క్లియరెన్సెస్ అవసరం ఉంది. మొన్న నేను ఎంపీ గారు డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఫారెస్ట్ క్లియరెన్సెస్ ఉన్నాయో జితేందర్ కుమార్ గారిని కూడా కలవడం జరిగింది. మేము చెప్పినాము ఈ చెన్నూరు నియోజకవర్గంలో చాలా ఉన్నాయి ఇట్లా ఫారెస్ట్ ఏరియాస్, దీంట్లో మీరు పర్మిషన్ ఇవ్వటం లేదు, పాత వయలేషన్స్ ఉన్నాయి, ఆఫీసర్లను మీరు ప్రాసిక్యూట్ చేయమని చెప్పి మీరు ఏదైతే కోరుతున్నారో అది కుదిరే పని కాదు. ఎందుకంటే చాలామంది రిటైర్ అయిపోయినారు, వారు కూడా పని చేసింది ప్రజల మంచి కోసం రోడ్లు వేసి పని చేస్తున్నారు, ఆఫీసర్లది ఏం తప్పు లేదంటే వారు అప్పుడే డొబ్రాల్ ఎవరైతే మన చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నారో తెలంగాణకి వారికి ఫోన్ చేసి చెప్పినారు, ఇక్కడ మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు, చెన్నూరు ఎమ్మెల్యే గారు, పెద్దపల్లి ఎంపీ గారు వచ్చారు, వారు ఏదైతే కోరుతున్నారో మీరు ప్రపోజల్స్ పంపించండి, నేను అన్నీ కూడా క్లియర్ చేస్తాను అని చెప్పి వారు ఆల్రెడీ డోబ్రల్ గారికి ఆదేశాలు